చాలా మంది ఫేస్బుక్ లోకి వచ్చి చాలా చాలా పోక్ చేస్తున్నారు, చాలా మెసేజ్లు పెడుతున్నారు. కాదని నేను అనట్లేదు, ఎందుకంటే ఇది మీ గొప్పతనం అని నేనేం అనుకోను. ప్రజలు మీకు ఒక తీర్పు ఇచ్చారు. అది ఎవరి వైపు వచ్చినా, ఏమిచ్చినా, ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేస్తాం కూడా. చేసే కామ్గా ఊరుకొనే ఉన్నాం కదా, అంటే ఏదో భయపడిపోతాం, బెదిరించేస్తాం, మాట్లాడేస్తాం, ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి మెసెంజర్ లోకి వచ్చేసి మాట్లాడితే అది సరిపోతుందని నేను అనుకోను. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా, కార్యకర్తలకి ఎందుకు భయపడాలి, దేనికి భయపడాలి? ఎవరన్నా భయపడుతున్నారా? భయపడితే మాత్రం భయపడొద్దు. అలా మనం భయపడే స్థితిలో మన జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఉంచలేదండి. దేనికి భయపడుతున్నారు? అక్కడ అన్యాయాలు జరుగుతున్న చోట్ల మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరేం అనకపోయినా కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. దానికి సపరేట్ గా మన సపోర్ట్ ఉంటది. పార్టీ ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటుందని అనుకుంటారు మీరు? నాకు అర్థమవుదు. వాళ్ళు పెట్టిన వీడియోలన్నీ షేర్లు చేసుకోవడం, కూర్చోవడం కాదు. ఇది ప్రజాస్వామ్యం. మనకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. ఓడిపోయినంత మాత్రాన బెదిరిపోయి ఇంట్లో మూలను కూర్చునే ఆ ఆలోచన విధానం నుంచి బయటికి రండి. అయిపోయింది, రిజల్ట్ అయిపోయింది, రిజల్ట్ ఇచ్చేశారు, రిజల్ట్ చూసేసాము, జనాలు వాళ్ళ పక్కన ఉన్నారు. ఇవన్నీ వేస్ట్ మాటలు సార్. ఈవీఎంలు పోయాయా, ఇంకోటి పోయాయా, అన్ని పక్కన పెట్టండి. మనం ఓటమిని యాక్సెప్ట్ చేయాలి. దానికి రీజన్స్ ఏంటనేది పెద్దవాళ్ళు ఆలోచిస్తారు. అండ్ ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు. ఆయన కష్టం ముందు మీ కష్టం, నా కష్టం ఎంతండి? ఎంత? ఆయన అన్నట్టుగానే ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండి పోరాడినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 ఏళ్ళు తప్ప ఆయనకేమి కుర్చీ మీద వ్యామోహం లేదు. ఆ కుర్చీ ఎక్కాలని ధన వ్యామోహం లేదు ఆయనకి, ఏ రోజు లేదు. ఇవాళ ఏదో కొత్తగా వస్తుందని నన్ను అనుకోవడానికి. ఆయన హ్యాపీగానే ఉంటారు. నిజంగా ఆయన కొన్ని డెసిషన్స్ తీసుకుని ఉంటే ఇవాళ మనకు పరిస్థితి కాదు. ఆయన ఎవరి కోసం తీసుకోవాలనేది కూడా ఆలోచించండి. మీడియాలోకి వచ్చి మన పార్టీని మనం దూషించుకోవడం అది ఏది పెద్ద గొప్పతనం కాదు. మీకెవరు కిరీటాలు పెట్టరు. మన కుటుంబం విషయాలన్నీ మనం బయట చెప్పుకుంటామా? అంత మాట్లాడేవాడు, ఫేస్బుక్ లో మాట్లాడేవాడు ఎవరైనా సరే మన పార్టీ వాళ్ళు బాధ ఉంటది. నేను ఉండదని చెప్పట్లేదు, బాధ అందరికీ ఉంటది. అందరూ తిండి తిప్పలు లేకుండా ఎలా ఉండాలో అందరం అలాగే ఉన్నాం, లేదని నేను చెప్పట్లేదు. ఒక మీటింగ్ పెట్టి మాట్లాడుకుందాం. మన పార్టీ కేసులు ఉన్నాయి కదా. ఫేస్బుక్ లోకి వచ్చేసి ఎవరిని నిందించి మాట్లాడితే ఏమైపోద్ది, ఏమవుతుందని అడుగుతున్నాను నేను. ఇష్టాచారంగా కొడుతున్నారు. ఆడవాళ్ళని చూడట్లేదు, కడుపుతో ఉన్న వాళ్ళని చూడట్లేదు. ముసలాళ్ళు మోకాళ్ళ మీద వండించుకుని దండాలు పెట్టుకుంటున్నారు, పెట్టించుకునే. ఇప్పుడు తెలుస్తుంది జనాలకి గూండా రాజకీయం ఎవరిది, రౌడీ రాజకీయం ఎవరిది అని. మీరా మాట్లాడేది? ఏం చేస్తారు? మహా అయితే 4 పచ్చి బుద్ధులు మాట్లాడతారు. ఆడవాళ్ళనైతే అనకూడదు కానీ లంజా గింజా అని మాట్లాడుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, నేను చూస్తున్నాను. ఇదే కదా మీకు చేతనైంది. ఒక ఆడదాన్ని ఏం చేస్తారు? తిడతారు, క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. ఇంకేం చేస్తారు మీరు? మహా అయితే ఏం చేస్తారు చెప్పండి? ప్రతి ఒక్కదానికి ఒక తీరుంటే. నిజంగా ఆయన 2024లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచున్నా కూడా ఇలా ఎవ్వరి మీద ఆయన అన్యాయంగా బిహేవ్ చేయరు. ఏ నాయకుడిని కూడా బిహేవ్ చేయని, ఇలా చెయ్యనివ్వడు. ఏంటిది? రెచ్చిపోతున్నారు దేనికి? ఇళ్లల్లో దాడులు చేస్తే గొప్ప హీరోలా మీరు? ఏ రోజన్నా 2019 నుంచి 25 రోజు ఏ రోజన్నా ఇంత ఘోరంగా ఏది గవర్నమెంట్ వచ్చిందో రాలేదో? అఫ్ కోర్స్ మీరు న్యాయంగా గవర్నమెంట్ ప్రజలకి న్యాయం చేయండి, మాకన్నా బెటర్ గా చేస్తానంటే మేము ఆస్వాదిస్తాం, మా సలహాలు కూడా తీసుకోండి, తప్పే ఉంది. ఇదా ఆడవాళ్ళ మీద మీ ప్రతాపాలు? ఇళ్లల్లో ఉండేది ఆడోళ్లే. ఆడోళ్ళను బయటికి ఇచ్చేసి తన్నేసి, ఆడోళ్ళ మీద బెదిరించేసి, చిన్న పిల్లల్ని బెదిరించేసి, ఏందండి ఇది? ఏం రాజకీయం ఇది? చెయ్యండి, బాగా చెయ్యండి. మీకు ప్రజలు ఇచ్చారు 5 సంవత్సరాలు, వాడుకోండి, యూటిలైజ్ చేసుకోండి.
జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తోపుగా చేస్తానని ప్రూవ్ చేసుకోండి, తప్పే ఉంది. ఓటమిని యాక్సెప్ట్ చేశాం కదా. మా లోపాలు ఏంటి అనేది మేము మా పార్టీ వాళ్ళు, మా పార్టీ పెద్దలు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. పడిన కెరటం ఎప్పుడు లెగకుండా ఉండదు కదా, ఎలా లెగాలో మాకు తెలుసు. అది వదిలేసి నోటికొచ్చినట్టన్ని మాట్లాడేసుకొని మెసెంజర్ లో వచ్చేసి ఎవరికి భయపడి రాము మేము? ఎందుకు రాము? మా ఫేస్బుక్, మా లైవ్లు మేము ఎందుకు రాము? దేనికి రాము? మీరేం చేశారు? మీరేం చేస్తున్నారని నాకు అర్థం అవ్వట్లేదు. ఎవడి పార్టీకి వాళ్ళు కట్టుబడి ఉంటారు. మీ పార్టీలకు మీరు కట్టుబడి ఉంటారు, మా పార్టీలకు మేము కట్టుబడి ఉంటాం. ఓడిపోయామని చేతులు ముడుచుకునే మనస్తత్వం ఉన్నోడు అసలు లీడరే కాదు. పాలిటిక్స్ లోకి ఎందుకు రావాలి? హ్యాపీగా ఇంట్లో కూర్చొని పనులు చేసుకుంటాం. భయపడి కాదు, చేతగాక కాదు. దేనికన్నా ఒక సమయం ఉండాలి, సమన్వయంతో ఉండాలి. వాళ్ళు రెచ్చగొడుతున్నారు కాబట్టి రెచ్చిపోకూడదన్న ఆలోచన విధానంతోనే ఉంటున్నాం. ఎన్ని మాటలు మాట్లాడినా, ఇళ్ల ముందుకు వచ్చి ఎన్ని నాటకాలు ఆడుతున్నా, కొంచెం చదువుకున్న వాళ్ళు కామన్ సెన్స్ తో ఆలోచించండి. చేతగాని వాళ్ళు కదా ఆడవాళ్ళ మీద ప్రతాపాలు చూపిస్తారు. ఎల్లు తొల్లు అనుకొని మీరు మెసెంజర్ లో పెట్టుకున్నంత మాత్రం ఏమవుతుంది? ఏంటవుతుంది అసలు? చట్టాలేం కళ్ళు మూసుకొని పోలేదు, చట్టాలేం నిద్రపోవటం లేదు. టైం అంతే, ప్రతిదానికి టైం. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, మెంటాలిటీ తెలిసి కూడా మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే ఆయన కొట్టినా తీసుకుంటాడు, కానీ ఆయన తిరిగి కొట్టి తీసుకోలేరు, గుర్తుపెట్టుకోండి. డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. 5 ఏళ్ళంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెచ్చిలోపు 5 ఏళ్ళు అయిపోతాయి. మీరేంటంటే మీకు ఇచ్చారు, తీసుకోండి, పరిపాలించండి. అమ్మఒడి ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు పిల్లలు ఉంటే ఇస్తానన్నారు, ఇవ్వండి. పెన్షన్ 4000 పెంచుతానన్నారు, పెంచి ఇవ్వండి. మహిళలకి ఫ్రీ బస్ అన్నారు, ఇవ్వండి. రేషన్ అన్నారు, తర్వాత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, ఇవ్వండి. మీరు ఇచ్చి ప్రూవ్ చేసుకోండి. ఇదా మీ ప్రూవ్? ఏంటిది? విగ్రహాలు బద్దలు కొట్టేసి వాళ్ళందరూ లెజెండరీ నాయకులు, కరెక్టే. ఆ యూనివర్సిటీకి పేరు మార్చారని చెప్పేసి మీరు బద్దలు కొట్టారు కదా. మరి ఎన్టీఆర్ జిల్లా అని ఒక జిల్లాకే పేరు పెట్టారు కదా, ఏం చేస్తారు ఇప్పుడు? తీసేస్తారా? లేకపోతే ఆ పేరు తీసుకుని ఇంకో పేరు పెట్టుకోవాలా? ఏ రాజకీయం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా వాళ్ళు తీసుకొచ్చే ఏవైతే పథకాలు ఉన్నాయో వాళ్ళు పేర్లు పెట్టుకోవడం ఇప్పటి నుంచి కాదు, ఆ చరిత్ర ఎప్పటి నుంచో ఉంది. ఇటు రెచ్చిపోతున్నారు ఏంటి? నాకు అర్థం అవ్వట్లేదు. దేనికి? ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా? లేకపోతే ఇంకేంటి? పరిపాలించండి, ఎవరు కాదన్నారు? తెలుస్తుంది జనాలకు కూడా. వెయిట్ చేస్తున్నాం మేము కూడా. మంచిగా పరిపాలించండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మాట్లాడతాం మీ వైపే. ఇంకా మా పార్టీ వాళ్ళు ఏమైనా అవసరం ఉంటే తీసుకోండి సలహాలు, అవి కూడా వద్దంటే మీరే పరిపాలించండి. జనాలకి తెలీదా? ఆడవాళ్ళ మీద ప్రతాపాలు చూపిస్తున్నారు ఏంటండి? నాకు అర్థమవదు. అండ్ మన కార్యకర్తలకు కూడా నేను చెప్తున్నా, వచ్చి ఎవరు మన వాళ్ళని బ్లేమ్ చేసి, మన పార్టీని బ్లేమ్ చేసి మీరు మీడియాలో మాట్లాడాల్సిన నెసెసిటీ లేదు. తప్పులు ఒప్పులు తెలియజేయాలి అనుకుంటే పార్టీ ఆఫీస్ ఉంది మనకి, అక్కడ లీడర్లు ఉన్నారు, వాళ్ళతో చెప్పండి. లేకపోతే 2-3 రోజులు అయితే జగన్మోహన్ రెడ్డి గారే పిలుస్తారు అందరినీ. డెఫినెట్ గా 151 నుంచి 11 వరకు పడిపోయామనంటే ఆయన ఆలోచించడా? 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆలోచించడా? ఆయన కష్టం ముందు మన కష్టం ఎంతండి? మనం ఇప్పుడేమో ఆయన ఏం ఓదార్చక్కర్లేదు, జాలి మాటలు మాట్లాడక్కర్లేదు, జాలి కబుర్లు అక్కర్లేదు, సానుభూతి అక్కర్లేదు, సలహాలు అక్కర్లేదు. ఒక్కడి నుంచి స్టార్ట్ చేసిన వ్యక్తికి మళ్ళీ పడి లెగిసి ఇంత మందిని నిలబెట్టుకోవాలనేది ఆయనకు తెలియక కాదు, మీరు తెలియజేస్తే కాదు. నిజంగా కార్యకర్తల్లో మనసుల్లో బాధ ఉంటది, నేను కాదని నేను అన్ను. డెఫినెట్ గా ఉంటది, నాకు ఉంటది, మీకు ఉంటది, అందరికీ ఉంటది. పొలిటికల్ కెరీర్ లో ఆగిపోయాయని ప్రతి ఒక్కరికి బాధ ఉంటది. రే అనక పగలనక యంగ్ ఏజ్ లో పోరాడుతుంటే బాధ వస్తుంది, ఎందుకు రాదు? అవి కాదు కదా, ఇళ్లల్లో ఉంటే ఆడోళ్ళని బయటికి లాగేస్తుంటున్నారు, ముసలోళ్ళని కాళ్ళ మీద కూర్చోబెడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, కత్తులు తీసుకొస్తున్నారు. ఏంది? ఒక కార్యకర్తకి ఇంకొక కార్యకర్త సపోర్ట్ ఉండాలి.
అన్ని బాగున్నప్పుడు కాదు బయటికి రావడం. మనం భరోసా ఇవ్వండి మిగతా వాళ్ళకి. ఎందుకు చేస్తున్నారో ఆలోచించండి. మనం ఇంకా కూర్చుంటే అలాగని మీరెవరిని పోక్ చేయొద్దు, మీరెవరి జోలికి వెళ్ళొద్దు, మీకు నష్టం జరిగితే ఊరుకోవద్దు. అంతే. ఇది ప్రజాస్వామ్యం. ఏ పార్టీకి ఊడిగం చేసుకోవడానికి రాలేదు మనం. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి వెళ్ళండి అంతే. అంతే తప్ప ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసిన వాళ్ళందరినీ మీరు అలా ఊరుకొని చేతులు కట్టుకొని కూర్చుంటే ఏమవుతుంది? మళ్ళీ వీడియోలు తీస్తున్నారు, సెల్ఫీ వీడియోలు తీస్తున్నారు, కాళ్ళకు దండం పెట్టించుకుంటున్నారు. సిగ్గుమాల పనులు ఇవన్నీ. పరిపాలించి చూపించండి. మేము రెడీ చూస్తాం, చూడటానికే కదా ఉన్నాము. చేస్తే మంచిదే, హ్యాపీయే. ప్రజలు బాగుపడాలి, ప్రజల కోసమే ఏం చేసినా కూడా. ఆయన అంత చేసింది కూడా ప్రజల కోసమే. ఇవాళ అందరితో మాటలు పడుతున్నారు. ఎందుకు? ప్రజలకు చేసి. ఎవరో పోస్టులు పెట్టారు, ప్రజల్ని మోసం చేసిన సీఎం ఉన్నారు కానీ సీఎం ని మోసం చేసిన ప్రజలు ఉన్నారు అని. నేను ప్రజల్ని కూడా తప్పు పట్టను. మన 40% ఎక్కడికి పోలేదు. మన ఓటింగ్ షేర్ ఉంది మనకి. ఎవరేయలేదు, ఏ ఎస్సీ లేదు, ఏ ఎస్టీ లేదు, ఏ బీసీ లేదు. మీ గుండె ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరు ఓటేయలేదు మన పార్టీకి? మన పార్టీ వాళ్ళని అడుగుతున్న, బయట వాళ్ళని వదిలేయండి. కానీ జగన్ అన్న చేసిన తప్పేందంటే మన పార్టీ ఓడికే ఇవ్వాలి పథకాలను అనుకోలేదు. 66 లక్షల్లో టీడీపీ వాడు ఉన్నాడు, జనసేన వాడు ఉన్నాడు, బీజేపీ వాడు ఉన్నారు. వాళ్ళు వెయ్యలేదు. మన వాళ్ళందరూ మనకి వేశారు. మన ఎస్సీలందరూ మనకి వేశారు, బీసీలందరూ వేశారు, మహిళలందరూ వేశారు. ఎవ్వరు వేయలేదని ఎవరిని మీరు బ్లేమ్ చెయ్యొద్దు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మా ఇంట్లో పని ఆవిడతో సహా నేను వేసానమ్మా అనుకోని. మీ ఇంట్లో పనిచేసే వాళ్ళని అడగండి, చెప్తారా లేసారో లేదో. ఆవేశపడి ఏది పడితే అది మాట్లాడొద్దు దయించి. నేను లైవ్ లోకి వచ్చింది ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఆ పోస్ట్ షేర్ చేయడం కాదు. నిజంగా మీకు అంత ఓపిక ఉంటే వాళ్ళకి వెళ్ళి భరోసా ఇవ్వండి. వెళ్ళి వాళ్ళ తరపున నిలబడి కోర్టులో పోరాడండి. అది పోరాటమే. ఓడిపోయినంత మాత్రం చేతులు కట్టుకోవాలని ఏ రాజ్యాంగంలో లేదు. ఎక్కడ జరిగాయో మీ ఏరియాలో అన్యాయాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళండి. వాళ్ళు భయభ్రాంతులతో ఉంటే వాళ్ళకు భరోసా ఇవ్వండి. వాళ్ళ తరపున పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టించండి. అంతే తప్ప వాళ్ళు చేసిన కథలన్నీ మళ్ళీ ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను పోస్ట్ చేసుకుని షేర్ చేసుకోమని కాదు మనకి ఇచ్చింది. కత్తులతో దాడులేంటండి? నాకు అర్థం కాదు. కత్తులతో దాడులేంటి? ఎక్కడున్నారు? పాకిస్తాన్ లో ఉన్నామా ఏంటి? నాకు అర్థం అవదు. ఓడిపోతే ఇలాగే చేసామా 2019లో మనం? నిన్న నుంచి చూస్తున్నా ఎక్కడెక్కడ ఏ ఏరియాలలో ఇంత దారుణం ఏంటి? ఇంత దారుణమా? ఏమండి జగన్ అన్నని ఇప్పుడు పార్టీ మనకే ఇంత కష్టం ఉంటే పార్టీ నడిపినోడికి ఎంత కష్టం ఉంటుందండి? తండ్రిని కోల్పోయి, అక్క చెల్లెలు వైరస్ అయిపోయి, ఇన్ని పార్టీలు ఒక్కడి మీద గెలిచారా? అది కూడా ఎంత 55%. అది పెద్ద గెలుపని నేను అనుకోను. నేనైతే అది పెద్ద గెలుపనే అనుకోను. సింగిల్ గా సింహంలా మగాళ్ళ నిలబడ్డాడు. ఆయనకి ఎన్నో ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేశాడు. వద్దు, నా ప్రజలు నాకు ఓట్లేస్తారని నమ్మకంతో. ఎవరి పర్సంటేజ్లు ఏంటి, ఎవరి ఓటింగ్లు ఏంటి అని ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. ఎంత ఓట్లు పోలింగ్ అయ్యాయి, ఎంత ఓట్ల వేరియేషన్ తో గెలిచారు, ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎక్కడికి వెళ్ళాయి, అసలు ఈ హాలిడేస్ గ్యాప్ లో ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారో తీస్తే అన్ని వస్తాయి. కాకపోతే ప్రూఫ్ లేకుండా ఏం మాట్లాడలేమని అంత పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారే అన్నప్పుడు మనం ఏం మాట్లాడలేం. కానీ నిజాలు అందరికీ తెలుసు. నాకు ఫోన్లు వస్తున్నాయి, వేరే పార్టీ నుంచి కూడా ఫోన్లు చేసి ఇంత అన్యాయమా అని అంటున్నారు. అక్కడే తెలిసిపోయింది మీకు గెలుపేంటో. అందరి మనస్సాక్షులకు తెలుసు అన్యాయమా కాదానని. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. కాబట్టి ఆలోచించుకొని
మేము కూడా మాట్లాడితే రెచ్చగొట్టినట్టు మాటలు ఉంటాయని కాబట్టి కామ్ గా ఉన్నాం. నేను గెలిచిన రోజు కూడా అదే చెప్పా. ఓడిపోయామని చేతులు కట్టుకొని ఉంటామా? చాతగానోళ్ళలాగా ఉంటామా వీధికొచ్చి మాట్లాడుతుంటే? మరి ముందంతా ఏమైపోయింది? మీలో ఉన్న ఈ సత్తు అంతా ఏమైపోయింది? గెలవగా రెచ్చిపోతున్నారు. రెచ్చిపోండి. మీ రెచ్చిపోయే తనాన్ని పరిపాలించే తీరులో చూపించండి. జనాల మీద కాదు, అమాయక ప్రజల మీద కాదు. వాళ్ళెవ్వరూ మీకేమీ చేయలేదు. నేను డే ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. చాతనైతే మీరు చూపించాల్సింది పరిపాలించలేని పోయిన ఎమ్మెల్యేల మీద చూపించండి. కార్యకర్తల మీద చూపిస్తే ఏమొచ్చుద్ది? అమాయక ప్రజల మీద చూపిస్తే ఏమొస్తుంది? ఓట్లు వేసినందుకు కొడుతున్నారు, ఓట్లు లేకపోతే రాళ్ళిచ్చుకొని కొడుతున్నారు. డాక్టర్కి మీకు తోస్తారు ఒక ముసలావిండి. ఏంటిది? ఎక్కడా లేదు ఈ పరిపాలన. ఇప్పుడు చెప్పండి రౌడీ రాజకీయం ఏందో, రౌడీ గుండాయిజం ఏందో ఇప్పుడు చెప్పండి. చూపించండి. ప్రతి గవర్నమెంట్ లో పొరపాట్లు ఉంటాయి. మా పొరపాట్లు ఏంటనేది మేము సరిదిద్దుకుంటాం. డెఫినెట్ గా సరిదిద్దుకుంటాం. ఈ పరిపాలన విధానంలో చూపించండి ఆ తేడా ఏంటో. మేము హ్యాట్సప్ చేస్తాం ఆ రోజు. కాదని నేను అన్నట్లా. ఇది తప్పు. ఏ పార్టీ చేసినా ఇది తప్పు. ఇదా ఆడోళ్ళ మీద పెత్తనాలు ఏంటి? కడుపుతో ఉన్న ఆడపిల్లల మీద పెత్తనాలు ఏంటి? నాకు అర్థం కాదు. అంత దద్దమ్మలా. రాజకీయం అంటే రాజకీయానికి ఒక విలువ ఉండేది. ఇప్పుడు విలువ లేదు. సరే గెలిచి చూపించండి. తప్పేముంది? ఇందులో తప్పులున్నాయి, అందులో తప్పులున్నాయి, ఇంకా తప్పులుంటాయి. ఎత్తుక్కుంటూ కూర్చుని ఉంటే ప్రతి పార్టీలోనూ తప్పులుంటాయి. అందరు ఏం దేవుళ్ళు కాదు కదా చేయడానికి. అలాగని ఆడవాళ్ళ మీద కార్యకర్తల మీద ఏమొస్తుంది లాభం? ఏమొస్తుంది చెప్పండి? ఈ గుర్తు పెట్టుకోవడాలు ఇవన్నీ వద్దండి. ఏ పార్టీ వాళ్ళైనా, మా పార్టీ వాళ్ళే అంటున్నారు ఈ మాట. ఈ గుర్తు పెట్టుకోవాలన్న కాన్సెప్ట్లే వద్దు. నేను అదే చెప్తున్నా. ఇవాళ మీరు కొట్టారు, రేపు ఆడు కొడతారు. ఇలా కొట్టుకుంటే వెళ్ళిపోతారా? ఎంతకని వెళ్ళిపోతారు? ఎంతకని కొట్టుకొని వెళ్ళిపోతారు? పైన నాయకులు బాగుంటారు, కింద ప్రజలు ఏం అవ్వాలి? ఊర్లలో రాజకీయం మీకు తెలీదా? పొద్దున్న లేస్తే దొడ్డికెళ్తే బ్రష్లు చేస్తే లేదా రచ్చబండ కాడ కూర్చుంటే ఒకటి మొహాలు ఒకటి చూసుకోవాలి. రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే వాళ్ళు అన్యాయం అయిపోతారు. దయించి నేను కోరుకునేది ఒకటే, పోక్ చేస్తారు చెయ్యనివ్వండి. నాకు పెడుతున్నారు బూత్ కామెంట్లు, పెట్టనివ్వండి. కానీ ఇట్ షుడ్ బి ఏ లిమిట్. ఆ లిమిట్ దాటిందంటే మాత్రం ఎవ్వరు ఊరుకోక్కర్లేదు. పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఎవరు కళ్ళు మూసుకొని నిద్రపోరు. ఎవరిని అన్యాయంగా మీ జోలికి వస్తే వదలకండి. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. అండ్ మన కార్యకర్తలకు మన ఏరియాలో ఏమన్నా అన్యాయం జరిగితే వెళ్ళి భరోసా ఇవ్వండి. ఫోన్లలో పట్టుకొని ఆడేం చేశాడు, ఈడేం చేశాడు, వీడియో ఏంటి, వీడేం మాట్లాడాడు, ఈడేం జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు, లేకపోతే పెద్ద పెద్ద లీడర్ని ఎవరేం తిట్టాడు, ఇవి ఆపి ఒకవేళ మన ఏరియాలో ఏమన్నా జరిగితే వెళ్ళి భరోసా ఇవ్వండి. ఫోన్లలో కూర్చోవడం కాదు. అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. రేపు 9వ తారీఖున ఎప్పుడు వాళ్ళ ప్రమాణ స్వీకారాలు అన్ని ఎవరికి ఏ పనులు ఆ పనులు జరుగుతాయి. ఇప్పుడు ఏం మనం ఓడిపోయామని మనం పనులు చేసుకోవడమా? టిఫిన్ చేయడం మానేస్తామా? తినడం మానేస్తామా? బయటికి వెళ్ళి పని చేసుకోవడం మానేస్తామా? ఓ భరోసా. మన పార్టీ గెలిచిందంటే మన పార్టీ నాయకులు ఉన్నారని. ఇప్పటికే మన పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళిపోతారు? జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తారా? వదిలేరు కదా. ఇప్పుడు ఆయన ట్వీట్ కూడా చేసినట్టున్నారు. ఎందుకు ఊరుకుంటారు? ఆయన ప్రజలు ఇలా అల్లాడిపోతుంటే ఆయన సినిమా చూస్తున్నాడా ఏంటి? ఆయన ఎప్పుడు ప్రజల్ని వదులుకోడు, కార్యకర్తలు అంతకన్నా వదులుకోడు. కొన్ని జరిగాయి, అది మనందరికీ తెలుసు. అది మనం బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది మనం ఎక్కడ మాట్లాడాలో, ఎవరి దగ్గర మాట్లాడాలో మనందరికీ తెలుసు. అది ఎవరి ద్వారా తెలియజేయాలో, లేకపోతే ఆ రోజు ఆయన దగ్గర కూర్చొని మాట్లాడే ఆపర్చునిటీ వస్తే ఏం మాట్లాడాలో మనం ప్రిపేర్ అవ్వాలి. తప్పితే మన ఇంటి కొట్టి మనమే బయట పెట్టేసుకొని అదేదో పెద్ద గొప్పతనం లాగా. మరి ఈ వీడియోని అప్పుడు ఎందుకు చేయలేకపోయావు? నువ్వు ఓడిపోయిన తర్వాత ఎందుకు చేస్తున్నావు? మన పార్టీ వాళ్ళని ఇప్పుడు ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? ఆ రోజు చేయాల్సింది కదా. ఆ రోజు చేసినట్టు పోనీ పాపం తెలిసేదే కదా. ఇదే ఫేస్బుక్ లో పెట్టుండాల్సింది కదా. అప్పుడు భయం. ఎందుకు భయం తెలుసా? అమ్మో నా పోస్ట్ వెళ్ళిపోతేమో, అమ్మో నా పోస్ట్ తీసేస్తారేమో. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు?
మన ఇంటి గుట్టు మనం బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీ వాళ్ళని మనం తప్పు పట్టవలసిన అవసరం అంతకన్నా లేదు. అందరూ పని చేసిన వాళ్ళే, సిన్సియర్ గా అందరూ పనులు చేశారు, సిన్సియర్ గా అందరూ ఓట్లు వేసారు. ఆ ఓట్లు ఎటు వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి అని అనేది అదొక క్వశ్చన్ మార్క్. ఎస్సీలు వేయలేదు, ఎవరు చెప్పాడు నీకు ఎస్సీలు వేయలేదని? ముస్లింస్ వేయలేదు, ఎవరు చెప్పాడు నీకు ముస్లింస్ వేయలేదని? అందరూ వేశారు. వేయబట్టే 40% అలాగే ఉంది. ఈ ఎక్స్ట్రా అప్లికేషన్ వీళ్ళకి ఏంటి 90,000, లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు వచ్చినాయి, ఎలా వచ్చాయని ఆలోచించాలి తప్ప ఓట్లు ఎందుకేరు? ఓట్లు ఎందుకేరండి? రూరల్ ప్రాణం పోయిన మాట తప్పరు. ఎస్సీలు బాగున్నారా, రెడ్లు బాగున్నారు? రెడ్లు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్లు వేయకుండా ఉంటారా? అసలు మన ఊహాగానాలకి ఏది తోస్తే అది మాట్లాడేస్తే అవ్వదు. అందరూ వేశారు, వేయకుండా ఎవ్వరు లేరు. ఏం మ్యాజిక్లు జరిగాయో కొంచెం వెయిట్ చేయండి, అన్ని బయటకు వస్తాయి. అప్పుడు దాకా మనం ఏం మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మన నాయకులకి, మన కార్యకర్తలకి అన్యాయం జరిగితే మాత్రం అండగా ఉండండి, వెళ్ళండి, భరోసా ఇవ్వండి. నేనైతే ఈ వీడియో ద్వారా అదే కోరుకుంటున్నాను. ఉంటారు కదా, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉంటాడు, మనకు ఒక యూత్ వింగ్ ఉంది, ఆ యూత్ కి ప్రెసిడెంట్ ఉంటాడు, అన్ని సెల్స్ కి లేకపోతే అన్నిటికీ, బీసీకి, అన్ని ప్రతిదానికి అందరు ఉన్నారు కదా. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళకు భరోసా ఇవ్వండి. లేకపోతే వాళ్ళకి కేసు పెట్టుకోలేని పొజిషన్ లో ఉంటే కేసు పెట్టించండి. మన లీగల్ టీం కూడా ఫైట్ చేస్తుంది కదా, లీగల్ టీం ఉంది కదా మనకి. లేకుండా ఎక్కడికి పోతాం? 11 మంది ఉన్నారు సెంట్రల్ లో మనోళ్ళు, గుర్తుపెట్టుకోండి. కంగారు ఏం పడక్కర్లా. 4 వచ్చారు, కంగారు ఏం పడక్కర్లా. ఈ 4 కూడా వాళ్ళకి అవసరమే. టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరికి లేరు అక్కడ సెంట్రల్ లో 11 మంది, మనకు మాత్రమే ఉన్నారు. అప్ టు 28 వరకు, కొంతమంది 20-30 వరకు కూడా ఉంటారు. ఎందుకు దిగులు, దేనికి భయం? అందరికీ అన్నీ తెలుసు, ఏం అయిపోలేదు, ఏం కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. వెయిట్ అండ్ వాచ్ అంతే. మీ జోలికి వస్తే మాత్రం ఊరుకోకండి అంటే మిమ్మల్ని తిరగబడి ఆళ్ళ మీద పడి గొడవలాడమని కాదు నా ఉద్దేశం. మీకు వస్తే మీరు లీగల్ గా ఫైట్ చేయండి, మీ వరకు వస్తే లీగల్ గా ఫైట్ చేయండి. ఇన్ ద సేమ్ టైం కేర్ఫుల్ గా ఉండండి. ఆ డోర్లు తంతున్నారని మనం డోర్లు తీసాం అనుకోండి, ఇంకా బోలే అవుద్ది. డోర్లు వేసుకునే ఉండండి, పోలీసులు కూడా ఫోన్ చేయండి. ఆ పోలీస్ యంత్రాంగం కూడా కాస్త పనిచేయండి దయచేసి. పనిచేసి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వచ్చి వాళ్ళకి ఆపదలో ఉండండి. నేనైతే నమ్ముతున్నా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అలా చేయదు, ఎవరికి ఊడిగం చేయరాళ్ళు. సో డెఫినెట్ గా పడ్డాం, లెగిసాం, మళ్ళీ పడ్డాం, మళ్ళీ లెగిసాం. పడి లెగడం అనేది మనకు కొత్త ఏం కాదు. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు కొత్త కాదు. డెఫినెట్ గా మళ్ళీ మనం రూల్ చేస్తాం, ఆయన కోసం పోరాడతాం, ప్రజల పక్షాన మనమే ఉంటాం. ఈ 6 నెలలు వాళ్ళకి వదిలేద్దాం, మళ్ళీ ఏం చేస్తారో చూద్దాం. 6 నెలల తర్వాత మనం అడగాల్సింది అడుగుతాం, మనం అడగక్కర్లా, ప్రజలే అడుగుతారు. అమ్మఒడి ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి, 50 సంవత్సరాల నుంచి వాళ్ళకి పెంచాలి, 3 సిలిండర్లు ఇవ్వాలి, రాగానే ఉద్యోగాలు ఇవ్వాలి, సంతకాలు పెట్టాలి. ఇంకా ఏమన్నా ఉంటే అందించండి నాకు, వాళ్ళ ఉన్నాయి కదా వాళ్ళ మేనిఫెస్టో. చూద్దాం, చెయ్యాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మంది కాదు కదా, మనం ప్రజలకి చెయ్యాలి. ఎట్లాస్ట్ ప్రజలు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీయే. సో మనకేం పథకాలు రావు, బేసిక్ గా మనకేం పథకాలు రావు. ప్రజల కోసమే, ప్రజలకి రావాలనే కోరుకుంటున్నా. నేనైతే మనస్ఫూర్తిగా మీరు పనులు చేయాలనే కోరుకుంటున్నా. చెయ్యని రోజు డెఫినెట్ గా అడుగుతాం, ప్రజల పక్షానే ఉండి అడుగుతాం. ఓకేనా? సో ఈ లోపు గాబర పడకుండా, టెన్షన్ పడకుండా అందరూ ధైర్యంగా ఉండండి. ఏం అవసరం లేదు, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. భయపడాలన్నా చాలా మంది మనుషులు అంత కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఇంత కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడతారు? చంపేస్తారా?
చంపేస్తారో చెప్పండి, ఎందుకు భయపడతారు, దేనికి భయపడతారు, ఏం చేశారని భయపడతారు. సో దయించి ఈ లైవ్ వీడియో ఎంతమంది చూస్తారో ఏం చూస్తారో నాకైతే తెలియదు, కానీ అంత నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మన నాయకుడు అంత చాతగాని నాయకుడు కాదు, మీరు కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. 100 స్పీడ్ తో కాదు, 1000 స్పీడ్ తో పైకి లెగిసే వ్యక్తి మన నాయకుడు. వాళ్ళ ప్రజలకి అన్యాయం జరుగుతుంటే అంత పెద్ద ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళతో పోరాడి నిలబడి ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసి 151 కి తీసుకొచ్చిన వ్యక్తి ఎందుకు పడిపోతారు, దేనికి పడిపోతారు? కొంచెం ఆలోచించి, మనం ఎవరిని పోక్ చేయక్కర్లేదు, మనల్ని పోక్ చేస్తే ఊరిపోకండి. చట్టాలు ఉన్నాయి, చట్ట సభలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సో మనల్ని మనం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోండి కొన్ని రోజు. అండ్ మోర్ ఎవర్ మన లీగల్ టీమ్ డీటెయిల్స్ కూడా వస్తున్నాయి, జాగ్రత్తగా అవి ఫాలో అవ్వండి. మన కార్యకర్తలు ఒకరికొకరు సపోర్ట్ గా ఉండండి.